మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఇలాగన 13, 14 అధ్యాయాలు కొనసాగుతున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు తమ గోత్రముల చొప్పున స్వాస్థ్యము పొందినటువంటి అంశాలను మనం చూడగలుగుతాం. ఈ 13వ అధ్యాయంలో 15వ వచనం నుండి రూబేనీయులు పొందినటువంటి స్వాస్థ్యము, దాని యొక్క సరిహద్దుల గురించి రాయబడింది. అలాగే 24వ వచనం నుండి 28 వచనాల వరకు గాదు అనగా గాదీయులు పొందినటువంటి స్వాస్థ్యము, వాటి యొక్క సరిహద్దులు. ఇక 29 నుంచి మనషే అర్ధగోత్రం పొందినటువంటి స్వాస్థ్యము, వాటి సరిహద్దులు. ఇలాగా కొద్దిగా చరిత్ర కూడా మనము ఈ అధ్యాయాల్లో చూస్తాం. వారు పొందిన స్వాస్థ్యము, వాటి సరిహద్దులు. అయితే వీటన్నిటిలో దేవుని యొక్క నమ్మకత్వం, మన పితరులకు దేవుడు వాగ్దానం చేసినట్టు ఏది తప్పిపోకుండా చక్కగా వారిని ఎలాగ నడిపించాడో, ఎలాగ వారి స్వాస్థ్యాన్ని పొందుకున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ అధ్యాయంలో నన్ను ప్రేరేపించిన ఒక మాట ప్రారంభ వచనాల్లో చదవగానే పదే పదే నన్ను ఆ మాట ప్రేరేపిస్తుంది. ఏంటంటే మొదటి 2 వచనాలు మీరు చూడండి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ఇక్కడ దానిపరచుకోవాల్సిన దేశం చాలా మిగిలింది. ఈ మాట పదే పదే చదువుతున్నప్పుడు నా అంతరంగంలో ఒక తీరని వేదన. ఎందుకంటే మన పితరులు చాలా ఆలస్యం చేశారు. చాలామంది దేవుని వాగ్దానాన్ని విశ్వసించలేకపోయారు. దాన్ని అనుభవించలేక అరణ్యంలో రాలిపోయారు. దేవుని అత్యంత కృప మన మీద ఉంది కనుక ఈ కృపాకాలంలో మనం కూడా మన పితరుల వలె అవిధేయత చూపుతూ విశ్వసించకుండా మనం చేస్తున్న పొరపాట్లను బట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాల్ని, ఆయన సిద్ధపరిచిన మేలుల్ని ఈ చిన్న జీవితంలో పొందకుండా ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి కదా. అయితే ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఈ కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇకనైనా విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా, ప్రత్యేకంగా ఆయన రాజ్యమును, నీతిని వెదకడం ద్వారా ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానములను మనము స్వాధీనపరచుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 20వ వచనం మీరు చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఎంతో సున్నితమైన విషయం ఇది. ఎవరు కూడా ఏ రకమైన వాగ్దానానికి దూరంగా ఉండకూడదు. విమర్శకు తావు లేకుండా వినండి. భౌతికమైన వాగ్దానాలు, ఆశీర్వాదాలు మనకు కావాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలి. ఈ రెండు కూడా దేవుడే మన కొరకు డిజైన్ చేయబడ్డాడు. మన జీవమునకు, మన భక్తికి కావలసినవన్నీ కూడా మనకు తండ్రి దగ్గర నుంచి లభిస్తున్నాయి. కేవలం భక్తికి ఆయన రిసోర్సెస్ ఇచ్చి మన జీవాన్ని పట్టించుకోకపోతే మనం దరిద్రులుగా మిగిలిపోతాం. అలాగని మన పోషణ గురించి ఆయన ఆలోచించినప్పుడు, ఆత్మీయంగా ఎదగడానికి ఆయన సహాయం చేయకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. కనుక ఒకే కోణం కాదు, ఆయన తండ్రి సమస్తము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ వచనము మనం చదువుతున్నప్పుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినా కూడా అవన్నీ అవును అన్నట్టుగా ఉన్నాయి క్రీస్తు యేసునందు. అంటే దేవుని యొక్క నమ్మకత్వము ఒకటి. రెండవది, ఆ వాగ్దానం పట్ల జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్యారంటీ. క్రీస్తే దానికి గ్యారంటీగా ఉన్నాడు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం మర్చిపోకూడదు. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 3 మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఆయన వాగ్దానాలు అంటే ఆయన నమ్మదగినవాడు, అందుకు క్రీస్తే గ్యారంటీగా ఉన్నాడు వాగ్దానానికి. అయితే ఇదంతా కూడా ఆయన మహిమార్థమై. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో ఏం రాయబడింది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. ఎంత అద్భుతకరమైన మాట. మీరు నా నామములో ఏం అడుగుతారో తండ్రి కుమారునిలో మహిమపరచబడాలి. అందుకొరకు కుమారుడు దాన్ని చేస్తున్నాడట. ఒక 600కు పైగా ఆజ్ఞలు ఈ బైబిల్లో ఉన్నాయని చెబుతూ ఉంటారు. మరి ఆశీర్వాదాలని, వాగ్దానాలని లెక్క పెట్టారా? వేల కొలది, థౌజండ్స్ ఆఫ్ ప్రామిసెస్, వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి ఈ బైబిల్లో. ఒకవేళ ఉదాహరణకు 2-3 చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ఆయన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు, అయితే అక్షయమైనటువంటి ఆహారం కోసం మీరు కష్టపడండి. మనుష్య కుమారుడు అంటే నిత్య జీవము మీకు కలగజేయుటకై అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. జీవాహారము నేనేనని, లేదా నేనే మార్గము సత్యము జీవము అని అనేక వచనాల్లో ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఒక అష్యూరెన్స్ ఏంటంటే, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇందాక మనం అనుకున్నట్టుగా మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని అంటే ఆత్మీయంగా కాక మిగతా విషయాల్లో విడిచిపెడతాడా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, గొప్ప కాపరిని, ప్రాణం పెట్టే కాపరిని అని మాట్లాడుతున్నప్పుడు 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమన్నాడు? దొంగతనమును, హత్యను, నాశనము చేయటానికి వస్తాడు. అయితే గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు, అబెండెన్స్ని జ్ఞాపం చేస్తున్నాడు. దావీదు అన్నట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని. ఎందుకు? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల దగ్గర ఆయన నన్ను తీసుకెళ్తాడు, నా దాహాన్ని తీరుస్తాడు. మన ఈ జీవితంలో కావలసిన పోషణకు సంబంధించి కూడా ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని. దేవుని యొక్క వాగ్దానాల గురించి కొన్ని అలా నేను జ్ఞాపం చేస్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆ గ్యారెంటీ, అష్యూరెన్స్ మనకు అర్థం అవ్వాలి. మరొక మాట ఫిలిప్పీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమంటాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరత ఆయన తీర్చును అంటున్నాడు. ఎంత విశ్వాసులమైన ఈ శరీరంలో జీవిస్తున్నాం కనుక, ఈ జీవిత కాలంలో కుటుంబాలని కలిగి ఉన్నాం కనుక, ఆహారం కొరకు, వస్త్రం కొరకు, పోషణ కొరకు ఎన్నో కొన్ని అక్కర్లు భౌతికంగా కలిగి ఉంటాం. అలాగే మన ఆత్మకు క్షేమం కలిగినట్లుగా, ఆత్మీయ ప్రగతి సాధించినట్లుగా, క్రీస్తు స్వరూపములోకి మార్చబడినట్లుగా, ఆయన మహిమను అనుభవించినట్లుగా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ వరములు, ఫలములు అంటే ఆ రిసోర్సెస్ అన్నీ కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే కేవలము విశ్వసించి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 16-17 వచనాల్లో అంటాడు, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, దేవుని పిల్లలుగా మనం వారసులం. ఆయన వాగ్దానాలకు, ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలకు మనం వారసులం. కేవలం విశ్వాసమును బట్టి, అంటే అబ్రహాము యొక్క ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా మనకు లభించుచున్నది అని విశ్వసించడం మాత్రమే కాదు, కానీ పౌలు అంటాడు. అంటే పౌలు తాత్పర్యం ఏంటంటే, ఆయన పిల్లలుగా మనము హక్కుదారులమైనప్పుడు క్రీస్తుతో శ్రమపడిన ఎడల, అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోని వారసులం. అంటే ఈ ఆశీర్వాదాలు లేదా ఈ యొక్క దీవెనలు, ఈ వాగ్దానాలు విశ్వాసమే కాదు, క్రియలతో కూడా ముడిపడి ఉంది. అంతకు మించి క్రీస్తు యేసు కొరకు, క్రీస్తు యేసుతో శ్రమపడుటలు కూడా ముడిపడి ఉంది. ఏదేమైనా ఈ వచనం చదువుతున్నప్పుడు నా హృదయంలో నొప్పి కలిగినట్టుగా మీరు కూడా మనస్సు పెట్టి బాగా వాక్యం వినండి. యెహోషువతో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఇంకా స్వాధీనపరచుకునే దేశం చాలా మిగిలింది, నువ్వు ఇప్పటికే నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసావు. ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయో, ఇంకా దేవుని యొక్క ఆ మహిమైశ్వర్యాన్ని అటు ఆత్మీయంగాను ఇటు భౌతికమైన సమృద్ధిని కానీ అనుభవించకుండా వాగ్దానాలకు దూరమయ్యే కారణాలేమో ఆలోచించి వాటన్నిటినీ సరిచేసి దేవుని వాగ్దానాలు మనలో నెరవేర్చబడటం ద్వారా ఆయనకు రాబోతున్నటువంటి మహిమ గురించి ఆలోచిస్తూ వాగ్దానములను స్వతంత్రించుకొని దిశగా అడుగులు వేయుదుముగాక. అన్ని విషయములలో దేవుడు మీకు సంతృప్తికరమైన జీవితము దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.